సార్ ఇంకొకటి నాకు చిన్న డౌట్ సార్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆ, ఆ. త్వరగా కూడా కొంతమందికి అంటే ఏదైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటాడో ఆ టైంకి అంటే ఏదైతే పార్ట్నర్ ముట్టుకోగానే స్టార్ట్ అయిపోద్ది. సో కరెక్ట్గా సమయానికి అయిపోద్ది అవును వెంటనే. అవును. సో అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది వాళ్ళకి అలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది నేను చూసిన చాలా పేషెంట్స్లో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఓకే. సో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎందుకు అంటే ఇప్పుడు ఉండే పిల్లలందరూ 16 years 18 years 20 yearsలోనే వాళ్ళందరూ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ యాక్టివిటీ. ఓకే. సో లైంగిక క్రియల్లో వాళ్ళు పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అయితే మన ప్రొటెక్షన్ ఏమైనా టేర్ అవుతుందా అని ఒక భయం ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏదైనా రోగాలు వస్తాయని భయం ఉంటుంది, లేదా అమ్మాయి ఏమైనా ప్రెగ్నెంట్ అవుతుందా అని భయం ఉంటుంది. ఇవన్నీ ఆ మైండ్లో ఇవన్నీ 100 రకాల ఆలోచనలు ఉన్నప్పుడు ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే. డిస్టర్బెన్స్ అయినప్పుడు ఇనీషియల్గా అయినా ఎరెక్షన్ వస్తుంది, కానీ ఆ యాంగ్జైటీ వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఎజాకులేట్ అనేది అవుతుంది. అది మెయిన్లీ ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అది సైకలాజికల్. ఇంకా కొన్ని రీజన్లో ఏంటంటే ఒక 35-40 years వాళ్ళు డయాబెటీస్ ఉండేవాళ్ళు, డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉన్నప్పుడు నర్వస్ వీక్నెస్ అవుతుంది. ఆ నర్వస్ వీక్నెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ నర్వ్స్ అనేది వీక్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండదు. సో దానివల్ల మన టిప్ అనేది, మన పురుషాంగాన్ని టిప్ ఉంటుంది కదా, అది సెన్సిటివ్ అవుతుంది, అది సెన్సిటివ్ అయిపోతుంది. ఆ సెన్సిటివ్ అవ్వడం వల్ల మనం ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే అర్లీ ఎజాకులేషన్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్కి మన హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్ ఉన్నాయండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్.